అందరికీ నమస్కారం అండి. నేను టైలర్ అన్నపూర్ణ. మీకు ఈరోజు లాంగ్ ఫ్రాక్కి కానీ ఎలాంటి డ్రెస్కైనా క్యాన్ తర్వాత కప్స్ ఎలా రిమూవ్ చేయాలా అనేది మీకు చూపిస్తాను. మనం ఇంట్లో ఉండి ఆల్టరేషన్ చేసుకోవచ్చండి. ఫస్ట్ క్యాన్కి వచ్చేసి ఎక్కడెక్కడ స్టిచ్లు వేసినారు, ఎక్కడెక్కడ జాయిన్ చేసినారని చూసుకోవాలండి. అదంతా చూసుకున్న తర్వాత దాన్ని క్లీన్గా రిమూవ్ చేసేయాలి. దాన్ని క్లీన్గా రిమూవ్ చేసుకున్న తర్వాత నాకు అలవాటు కాబట్టి నేను అలానే చింపేస్తున్నానండి. దయచేసి ఎవరు అలా చేయొద్దండి. క్లీన్గా సూత్తోనో సీజర్తోనో స్టిచ్చెస్ అన్నీ రిమూవ్ చేయండి. ఇలా క్లీన్గా ఎక్కడెక్కడ క్యాన్ అటాచ్ ఉందో అక్కడంతా కూడా తీసేయండి. తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇంకో లైనింగ్ క్లాత్ దానికి అటాచ్ ఉంది, అది కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఇంకోసారి చెప్తున్నాను, క్లీన్గా సీజర్తో మీరు వాటినంతా రిమూవ్ చేసుకోవాలండి. తర్వాత రిమూవ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఎక్కడే నేను సపరేట్ చేశాను కదా లైనింగ్ క్లాత్, దాన్ని తిరగా తీసుకొని సేమ్ ఎక్కడెక్కడ అది అటాచ్ ఉన్నా అక్కడ జాయిన్ చేసేయాలి. తర్వాత కప్స్ అండి, కప్స్ వచ్చేసి 2 కప్స్ దగ్గర స్టిచ్చింగ్స్ ఉంటాయి. మీరు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. 2 కప్స్ దగ్గర కూడా చిన్నగా స్టిచ్లు వేసింటారు. ఆ స్టిచ్ని మేము రిమూవ్ చేసినామంటే రిమూవ్ చేసేస్తే క్లీన్గా కప్స్ బయటకు వచ్చేస్తాయి. చూడండి, 2 పక్కల ఇలా తీసేసి మనం సూత్తోనే అక్కడ హెమ్మింగ్ చేసుకోవచ్చు. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా పెట్టండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.